నమస్కారం. ఇది మీ బడి సమాచారం. టీఎస్ ఎంసెట్, ఇప్పుడు దీన్ని టీఎస్ ఎబ్సెట్ అంటున్నారు. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. టీఎస్ ఎబ్సెట్ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా 21 ఫిబ్రవరి నాడు రిలీజ్ అయింది. ఈ వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు, కానీ మీరు మాత్రం పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నేను ఇంజనీరింగ్ గురించి చెప్పేటప్పుడు అగ్రికల్చర్ వాళ్ళు స్కిప్ చేయండి, మరియు అగ్రికల్చర్ గురించి చెప్పేటప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు స్కిప్ చేయండి. ఫార్మసీ గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎవరు స్కిప్ చేయకండి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్లోని ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. మరి ఈ ఎగ్జామ్ రాస్తే మనం ఏ కోర్సులు చేయొచ్చు ఒకసారి చూసినట్టయితే, ముందు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్లో 2 స్ట్రీమ్లు అయితే ఉంటాయి. 2 స్ట్రీమ్లు అంటే 2 ఎగ్జామ్స్, 2 టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అనుకోవచ్చు. ఒకటి ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్, ఇంకోటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీకి సంబంధించిన ఎగ్జామ్. ఈ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ 3 ఉంటాయి, అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీలో 3 సబ్జెక్టులు ఉంటాయి. ముందు ఇంజనీరింగ్ కేటగిరీకి చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి వచ్చినట్టయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మరి మీరు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ కేటగిరీలో రాసినట్టయితే మీరు ఏ కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. ఒకటి బీఈ ఆర్ బీటెక్, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, ఇంకోటి బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఎఫ్టీ, అండ్ బీ ఫార్మసీ, ఇంకొకటి ఫార్మా డి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఈ బీ ఫార్మసీ అండ్ ఫార్మా డి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ నేను ఇంకో వీడియోలో చెప్తాను. వీటి లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. అండ్ అగ్రికల్చర్, మీరు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో రాసినట్టయితే మీరు ఏ కోర్సెస్ చేయొచ్చు. ఒకటి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ అండ్ యానిమల్ హస్బెండరీ ఏహెచ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, ఇంకొకటి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీ ఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మా డి, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. అంటే ఎవరైతే ఎబ్సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళు కాలేజెస్లో అడ్మిషన్ పొందిన తర్వాత ఈ కోర్సెస్ అయితే చేయొచ్చు అన్నమాట. మన అప్లికేషన్ డేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి పరిశీలించుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ అనేది 21 ఫిబ్రవరి నాడు రిలీజ్ అయింది. అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారో అంటే 26 ఫిబ్రవరి నుంచి ఈ అప్లికేషన్స్ అనేవి తీసుకోబడతాయి. ఆన్లైన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీ లేకుండా 6th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు 1 మంత్ కంటే చాలా ఎక్కువ టైం ఉంది కాబట్టి మీరు 6th ఏప్రిల్కి ముందు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు ఎలాంటి ఛార్జెస్ అంటే ఎలాంటి ఫైన్స్ అనేవి పడవు. ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే 8th ఏప్రిల్ నుంచి 12th ఏప్రిల్ వరకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. లేదు మీరు 6th వరకు అప్లికేషన్ చేయలేదు అనుకుంటే 9th వరకు చేసుకోవచ్చు. 6th నుంచి 9th వరకు చేసినట్టయితే మీకు 250 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. అండ్ 9th to 14th చేసినట్టయితే 500 రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. 14th నుంచి 19th అంటే ఏప్రిల్ 14th నుంచి ఏప్రిల్ 19th వరకు అప్లై చేసినట్టయితే మీరు 2500 ఫైన్, అంటే మీరు కట్టాల్సిన ఫీజు పోగా ఈ ఫీజు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. మీరు ఇంకా లేట్ చేసినట్టయితే మీకు 5000 రూపీస్ ఫైన్ అయితే పడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా 6th ఏప్రిల్ లోపు అప్లై చేసుకోండి. ఒకసారి ఎగ్జామ్ ఫీ సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ముందుగా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే హ్యాండిక్యాప్డ్, వీళ్ళు ఒక ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్ కానీ లేదా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ కానీ ఏదైనా ఒకే ఎగ్జామ్కి అప్లై చేసినట్టయితే 500 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. లేదు మేము 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకొని రాసుకుంటామంటే 1000 రూపీస్ అయితే కట్టాలి. ఇది ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీకి మాత్రమే. లేదు ఇంకా బీసీఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా ఒక ఎగ్జామ్ అంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్ కానీ లేదా అగ్రికల్చర్ ఫార్మసీ ఏదన్నా ఒక ఎగ్జామ్కి అప్లై చేసినట్టయితే 900 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. లేదు మేము 2 ఎగ్జామ్స్ రాస్తామనుకుంటే 1800 రూపీస్ అయితే రాసి మీరు 2 ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. 2 ఎగ్జామ్స్కి అప్లై చేసుకొని 2 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది, 2 ఎగ్జామ్స్ ఒకసారి ఉండవు. ఇవి ఫీకి సంబంధించిన డీటెయిల్స్. మరి ఇక్కడ అప్లికేషన్ తీసుకున్న తర్వాత హాల్ టికెట్స్ వచ్చేసి మే 1వ తారీఖు వెబ్సైట్లో రిలీజ్ అవుతాయి. మరి ఎగ్జామ్స్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే మే 9th, మే 10th ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మే 11th అండ్ మే 12th అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది 2 సెషన్లలో కండక్ట్ చేస్తారు. అది ఒకటి మార్నింగ్, ఇంకొకటి ఆఫ్టర్నూన్. మార్నింగ్ వచ్చేసి 9 to 12 అయితే ఒక సెషన్ ఉంటుంది. దాని తర్వాత 3 to 6 అయితే ఇంకొక సెషన్ ఉంటుంది. డిఫరెంట్ సెషన్స్కి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. మరి ఒకసారి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఇంకా ఫార్మసీ అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి అందరికి కూడా 3 గంటలు అయితే టైం ఉంటుంది. 3 గంటలలో అందరికీ 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160లో ఇంజనీరింగ్ వాళ్ళకి 80 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి ఉంటాయి, అండ్ 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి 80 మార్క్స్ బయాలజీ నుంచి వస్తాయి, అంటే 40 మార్క్స్ జువాలజీ, 40 మార్క్స్ బాటనీ,
అండ్ 40 మార్క్స్ ఫిజిక్స్ అండ్ ఇంకా 40 మార్క్స్ కెమిస్ట్రీకి అయితే ఉంటాయి. క్వశ్చన్స్ అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మాత్రమే ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ప్రతి స్ట్రీమ్ వాళ్ళకి 160 క్వశ్చన్స్ ఉంటాయి. 180 మినిట్స్ మొత్తం టైం ఉంటుంది. అంటే మనం యావరేజ్గా ఒక క్వశ్చన్కి చూసుకుంటే 1 minute 7.5 seconds. ఇంతకుముందు ఇయర్స్లో ఎవరైతే ఎంసెట్ రాసారో వాళ్ళకి కరోనా కారణంగా సిలబస్ అనేది కట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం 100% సిలబస్. ఫస్ట్ ఇయర్లో 100% సిలబస్, సెకండ్ ఇయర్లో 100% సిలబస్. మీ బుక్స్లో ఏదైతే పూర్తి సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తం ఉంటుంది. ఏ చాప్టర్ కూడా డిలీట్ చేయబడదు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్క స్ట్రీమ్ వాళ్ళకు కూడా మొత్తం 100% సిలబస్ అయితే ఉంటుంది. మరి కొంతమంది ఇంతకుముందే ఇంటర్మీడియట్ అయిపోయి గ్యాప్ తీసుకొని ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో సిలబస్ కట్ చేశారు. వాళ్ళకు కూడా 100% సిలబస్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 70% చదువుకున్నా, 80% చదువుకున్నా ఈ ఎగ్జామ్కి మాత్రం 100% సిలబస్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ని ఎన్ని లాంగ్వేజ్లలో రాసుకోవచ్చు? ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ చూస్ చేసుకోవచ్చు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 2 లాంగ్వేజ్లలో కూడా ఉంటాయి. మరి ఈ EPSET 2024 ఎగ్జామ్కి క్వాలిఫై కావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది? మనం ఇక్కడ చూసుకుంటే 25% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ర్యాంకింగ్. అంటే మీకు ర్యాంక్ అలాట్ కావాలి అంటే మొత్తం మార్క్స్ 160 కదా, 160లో 25% రావాలి. ఎవరికి? బీసీ అండ్ ఓసీ వాళ్ళకి. 160లో 25% అంటే 40 మార్క్స్. అంటే మినిమం 40 మార్క్స్ అయితే బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి రావాలి. అంటే అప్పుడే మిమ్మల్ని ఎంసెట్ పాస్ అయినట్టు పరిగణలోకి తీసుకుంటారు. లేదంటే మీకు ర్యాంక్ అలాట్ చేయరు. అంటే మీరు ఎంసెట్కి క్వాలిఫై కాలేదని అర్థం. మరి ఇక్కడ SC ST వాళ్ళకి చూసుకుంటే నో మినిమం మార్క్స్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ SC ST వాళ్ళకి 160కి ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ర్యాంక్ అనేది అలాట్ చేస్తారు. ఇక్కడ మనం నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ ఎగ్జామ్ 2 రోజులు అంటే 4 సెషన్లలో జరుగుతుంది. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించిన ఎగ్జామ్ 2 రోజులు, అది 3 సెషన్లలో జరుగుతుంది. ఇలా ఎగ్జామ్ జరిగిన తర్వాత ఏదైనా ఒక సెషన్లో పేపర్ ఈజీగా వచ్చి ఇంకో సెషన్లో పేపర్ హార్డ్ వచ్చినట్టయితే ఎవరైతే స్టూడెంట్స్ హార్డ్గా వచ్చిన సెషన్లో ఎగ్జామ్ పేపర్ రాశారో వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఈజీగా వచ్చిన సెషన్లో క్వశ్చన్ పేపర్ రాశారో వాళ్ళకి మార్క్స్ అనేవి కొన్ని కట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ స్టూడెంట్ కూడా నష్టం జరగదని ఇలా చేస్తారు. ఇలా మార్క్స్లో అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ చేసిన తర్వాత ఆ మార్క్స్ని మనం నార్మలైజ్డ్ మార్క్స్ అని పిలుస్తాము. ఈ నార్మలైజ్డ్ మార్క్స్ బేస్ చేసుకొని మాత్రమే 2024 EPSETలో ర్యాంకింగ్ ఇస్తారు. కరోనాకి ముందు ఎలా ఉండేదంటే ఒక స్టూడెంట్కి ఎంసెట్ ర్యాంక్ ఇవ్వాలి అంటే అతనికి ఎంసెట్లో నార్మలైజ్డ్ మార్క్స్ ఎన్నైతే వచ్చాయో అందులో 75% అండ్ ఐపీఈలో అతనికి ఇంటర్ ఐపీఈలో ఎన్ని మార్క్స్ వచ్చాయో అందులో 25%, ఈ 2 కలిపి యాడ్ చేసి వాటిని బట్టి ర్యాంకింగ్ ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఐపీఈ మార్క్స్ని కన్సిడర్ చేయరు. అంటే మీకు ఐపీఈలో ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినా ఎన్ని తక్కువ మార్క్స్ వచ్చినా వాటి వల్ల మీ ఎంసెట్ ర్యాంక్ అనేది చేంజ్ కాదు. కాబట్టి ఇక్కడ ఎంసెట్ ర్యాంకింగ్ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ఎంసెట్ 2024. అంటే మీకు ఇక్కడ EPSET 2024లో మీ ఇంటర్ మార్క్స్కి అండ్ ర్యాంక్కి సంబంధం లేదు. కానీ నెక్స్ట్ ఏ కోర్స్ అయితే ఎంచుకుంటారో, కోర్సెస్ అంటే ఇప్పుడు బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫుడ్ టెక్నాలజీ అన్ని ఇవేవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క కోర్స్కి సంబంధించి ఒక్కొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. అంటే ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అండ్ మినిమం ఐపీలో ఎన్ని మార్క్స్ రావాలని ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు ప్రతి కోర్స్కి డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన కోర్సెస్ చూద్దాం. ఈ పార్ట్ని అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ EPSET 2024 ఎగ్జామ్ రాయాలి అంటే స్టూడెంట్ తెలంగాణ ఆర్ ఆంధ్ర అయి ఉండాలి. మరి ఇక్కడ ఇంజనీరింగ్, ఫార్మసీ, బీటెక్, డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఎలిజిబిలిటీ ఏంటి అని చూసుకుంటే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ MPCలో పాస్ అయి ఉండాలి ఆర్ ఇంటర్మీడియట్ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఇంజనీరింగ్ ఫీల్డ్ కి సంబంధించిన రిలేటెడ్ వొకేషనల్ కోర్సులో పాస్ అయి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ రికగ్నైజ్ చేసినటువంటి ఏ బోర్డులో అయినా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ తో పాస్ అవుట్ అయి ఉండాలి. లైక్ ICSE కావచ్చు, CBSE కావచ్చు. ఇంకొకటి మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎవరైతే ఫైనల్ ఇయర్ డిప్లొమాలో పాస్ అయ్యారో వాళ్ళు ESET రాస్తారు మామూలుగా, కానీ వాళ్ళు ఎంసెట్ కూడా ఎలిజిబుల్. కానీ ఇక్కడ ఇంజనీరింగ్ డిప్లొమా అయి ఉండాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ దేంట్లో అయితే పాస్ అయ్యారో దాంట్లో రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే మినిమం 40% తెచ్చుకొని ఉండాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే మినిమం 45% తెచ్చుకొని ఉండాలి. ఇన్ ద స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అతనికి 2 ఇయర్స్లో మార్క్స్ కలిపితే 1000 మార్క్స్. ఆ 1000 మార్క్స్లో లాంగ్వేజెస్ మార్క్స్ ఫస్ట్ ఇయర్లో 100+100 అండ్ సెకండ్ ఇయర్లో 100+100 మొత్తం 400 తీసేసినట్టయితే MPC సంబంధించిన మార్క్స్ ఆర్ BPCకి సంబంధించిన మార్క్స్ 600 మార్క్స్ ఉంటాయి. ఈ 600లో 40% రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు ఉండాలి ఆర్ 45% అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఉండాలి. ఈ 600 మార్క్స్లో 40% చూసుకున్నట్టయితే
240 మార్క్స్ అయితే ఉంటుంది. అంటే 600 మార్క్స్కి 240 మార్క్స్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు తెచ్చుకోవాలి అండ్ 600 మార్క్స్కి 270 మార్క్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు తెచ్చుకోవాలి. నెక్స్ట్ మరి ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఏజ్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది? ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీలో జాయిన్ అవుతారో వాళ్ళకి 31st December of 2024 వరకు 16 years కంప్లీట్ అయి ఉండాలి అండ్ ఏజ్ ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు. దెర్ ఇస్ నో అప్పర్ ఏజ్ లిమిట్. ఒకవేళ బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళకి 31st December 2024 వరకు 17 years కంప్లీట్ అయి ఉండాలి. బట్ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే మాక్సిమం 22 years ఉండాలి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 25 years వరకు ఉండొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఫార్మా డి ఆర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్స్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళు ఎంపీసీలో ఆర్ బైపీసీలో ఇంటర్మీడియట్ చేసి ఉండాలి ఆర్ ఇక్కడ డిప్లొమా కూడా చేసి ఉండొచ్చు. బట్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే ఫార్మసీలో డిప్లొమా చేసి ఉండాలి. ఈ ఫార్మా డి చూసుకున్నట్టయితే మినిమం 31st December 2024 వరకు 17 years కంప్లీట్ అయి ఉండాలి అండ్ దీనికి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి ఉన్న కోర్సెస్లో డిఫరెంట్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందో చూద్దాం. ఇంజనీరింగ్ వాళ్ళు ఈ పార్ట్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఎంసెట్ 2024 రాయాలి అంటే స్టూడెంట్స్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళై ఉండాలి. ముందుగా బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్సెస్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టూడెంట్స్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ కావచ్చు లేదా తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్స్ రికాగ్నైజ్ చేసిన బోర్డ్స్లో నుండి కింద ఇచ్చిన సబ్జెక్ట్స్లో పాస్ అయి ఉండాలి. అంటే బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్స్లో అడ్మిషన్ కావాలి అనుకుంటే మీరు ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ ఆర్ న్యాచురల్ సైన్సెస్, అగ్రికల్చర్ ఆర్ వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ సబ్జెక్ట్స్తో ఈ 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ చూసుకుంటే ఇక్కడ 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా, వాటితో మీ 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే మీకు బీఎస్సీ ఫారెస్ట్రీలో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఈ 3 సబ్జెక్టులు లేదా ఈ 4 సబ్జెక్టులు వాటిలో మీ 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ అండ్ యానిమల్ హస్బెండరీలో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఈ 2 సబ్జెక్ట్స్లో పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్లో అడ్మిషన్ కావాలనుకుంటే ఈ 3 సబ్జెక్ట్స్లో పాస్ అయి ఉండాలి. బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో అడ్మిషన్ కావాలనుకుంటే ఈ 2 సబ్జెక్ట్స్ లేదా ఈ 2 సబ్జెక్ట్స్లో పాస్ అయి ఉంటే సరిపోతుంది. చివరికి బీఎస్సీ నర్సింగ్ దీంట్లో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఈ 3 సబ్జెక్ట్స్ లేదా ఈ 4 సబ్జెక్ట్స్లో పాస్ అయి ఉండాలి. మీరు పైన ఉన్న ఏ కోర్సులో అడ్మిషన్ కావాలనుకున్నా కూడా వెబ్సైట్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. పైన ఉన్న కోర్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటనరీ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ అండ్ నర్సింగ్ వీటిలో ఏ కోర్సులో అడ్మిషన్ కావాలనుకున్నా రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే 40% అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే 45%తో 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇంకా 2024 December 31 వరకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. మళ్ళీ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. బీసీ, ఓసీ వాళ్ళకైతే 22 yearsకి ఎక్కువ ఉండకూడదు ఏజ్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 25 yearsకి ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు బీ ఫార్మసీలో ఎంపీసీ వాళ్ళు అండ్ బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా అడ్మిషన్ పొందవచ్చు. వీళ్ళకి 50% సీట్స్ అండ్ వాళ్ళకి 50% సీట్స్ అయితే అలాట్ చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే స్టూడెంట్స్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్తో పాస్ అయి ఉండాలి. లేదా మీరు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ యూనివర్సిటీ రికాగ్నైజ్ చేసిన ఏ బోర్డులో అయినా కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్ట్స్తో పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక్కడ బీ ఫార్మసీకి మినిమం ఏజ్ వచ్చేటప్పటికి అడ్మిషన్ తీసుకునే డేట్ లోపు 16 years కంప్లీట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. అంటే ఏజ్ ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదన్నమాట. నెక్స్ట్ స్టూడెంట్స్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో ఎప్సెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు. దానికి స్టూడెంట్స్ ఇంటర్లో బైపీసీతో పాటు టీఎస్ ఆర్ ఇంటర్ బోర్డ్ కండక్ట్ చేసిన మ్యాథ్స్లో బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలి. తర్వాత ఫార్మా డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఈ కోర్స్కి కూడా ఎంపీసీ అలాగే వైపీసీ వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్. వాళ్ళకి 50% సీట్స్ అలాట్ చేస్తారు. మరి ఫార్మా డిలో చేరాలి అంటే టీఎస్ ఆర్ ఏపీ ఇంటర్లో ఎంపీసీ ఆర్ బైపీసీ చదివి ఉండాలి ఆర్ ఏపీ ఆర్ ఇంటర్ బోర్డ్స్ రికాగ్నైజ్ చేసిన ఏ బోర్డులోనైనా ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఎస్సీ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బయాలజీ ఆర్ మ్యాథ్స్తో పాస్ అయి ఉండాలి. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఫార్మాడీలో చేరాలంటే స్టూడెంట్స్ తెలంగాణ ఆర్ ఆంధ్ర ఎస్బిటెట్లో ఫార్మసీ డిప్లొమా చేసి ఉండాలి. ఫార్మాడీకి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 2024 31 December లోపు 17 years కంప్లీట్ అయి ఉండాలి. అండ్ దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు కాబట్టి ఏజ్ ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇది ఈ సంవత్సరం వెబ్సైట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇంత లెంతీ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. ఇది మీ బడి సమాచారం.